వైరల్ ఫీవర్ తో అనారోగ్యం బారిన పడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకొని యథావిధిగా ప్రజాసేవ చేయాలని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆకాంక్షించారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం గురవయ్యశాలలో జనసేన, టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా ఉండాలని స్థానిక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ దేవుని ఆశీర్వాదంతో, ప్రజల ఆశీర్వాదంతో తమ అధినేత తీసుకున్న బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సాగునీటి సంఘం అధ్యక్షులు విష్ణువర్ధన్ రావు, మైనారిటీ విభాగ మండల అధ్యక్షుడు షేక్ అలీముత్తు, టీడీపీ ఐటీ వింగ్ నాయకులు సతీష్ నాయుడు, మాజీ ఎంపీపీ నన్నం దీనయ్య, రహీం, టీడీపీ, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా అధినేత డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఇటీవల వైరల్ ఫీవరు, అదేవిధంగా స్పైనల్ కార్డు ప్రాబ్లం అని చెప్పి డాక్టర్లు చెప్పడం, 2 రోజుల నుంచి రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఆయన మళ్ళీ యథావిధిగా కోలుకోవాలని, ఆ మహాలక్ష్మమ్మ ఆశీస్సులు ఉండాలని, మళ్ళీ యథావిధిగా రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ప్రజల్లోకి వచ్చి యథావిధిగా ఆయన పని ఆయన చేసుకునే విధంగా, ఆయన తీసుకున్నటువంటి ప్రతి శాఖని కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడే విధంగా నడుచుకునేదానికి శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని చెప్పి ఈరోజు మహాలక్ష్మమ్మ దేవస్థానం నందు పూజా కార్యక్రమాలని కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా భగవంతుడి ఆశీస్సులతో పాటు రాష్ట్ర ప్రజల యొక్క ఆశీస్సులతో ఆయన త్వరితగతిన కోలుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కూటమి తరఫున ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీల్లో కూడా మేమందరం మనస్ఫూర్తిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ యథావిధిగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవరికి ఇబ్బంది వచ్చినా సరే కూటమిలో అందరం కూడా కలిసికట్టుగా ఆ భగవంతుని ప్రార్థించి ఈ రాష్ట్రం కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా కొనసాగి రాష్ట్రం అభివృద్ధి వైపు నడిపించే విధంగా కూటమి ప్రభుత్వం నడుస్తున్నటువంటి బాటలో మేమందరం కూడా నడుస్తూ అందరం కూడా కలిసికట్టుగా మా గ్రామాలని అభివృద్ధి చేసుకునేదానికి అడుగులు ముందుకు వేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మరొక్కసారి మా అధినేత, మా దైవం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం అభివృద్ధిలో ఆయన యొక్క పాత్ర కీలకమైనదిగా నడిపిస్తాడని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. దైవ కార్యం జరిగింది. ప్రహరీగూడ నిర్మించిన సందర్భంలో బీజేపీ, మన జనసేన, తెలుగుదేశం అందరం కూటమి అందరం కలుసుకున్నాం. ముఖ్యంగా ఈ యొక్క జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి వైరల్ ఫీవర్ ఉంది. అదే పెద్ద చిన్న విషయమే అయినా కూడా వాళ్ళ యొక్క నాయకులు మనం అందరం కలిసి ఆయన యొక్క సేవ రాష్ట్రానికి ఉపయోగపడి పేదలకు బాగుండాలని ఈ సందర్భంలో మహాలక్ష్మి అమ్మవారిని కోరుకొని ఆయనకి భగవంతుడు ఆరోగ్యాలు ఇచ్చి ఆయన సేవని రాష్ట్రానికి సద్వినియోగం చేసుకుంటారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జెడ్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్, మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.